రాష్ట్రంలో మత ఘర్షణలని రెచ్చగొట్టాలని ఎవరనుకుంటున్నారు? ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే, ఒకటి పాస్టర్ ప్రవీణ్ ఉదంతంతో రెచ్చగొట్టాలనుకున్నటువంటిది మరికొంతమంది పాస్టర్లతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు. అది కళ్ళెదురుగుండా కనబడింది. హర్షకుమార్ లాంటి వాళ్ళు ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, పాస్టర్ అజయ్ లాంటి వాళ్ళు ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. నువ్వు ఎవరిని గురించి యాక్షన్ తీసుకోవాలి? ప్రభుత్వం అనేది ఎవరు రెచ్చగొడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అది వదిలేసి దాంట్లో రాజకీయం చేసుకుంటే ఏంటి ప్రయోజనం? ప్రభుత్వం అనేటటువంటిది ప్రభుత్వం చేయాల్సింది అక్కడ కదా. సరే, దాంట్లో యాక్షన్ తీసుకుంటున్నాం అన్నారు, వెరీ గుడ్. కానీ దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం. వాళ్ళు దాని మీద కోర్టులకు వెళ్ళడం ఏదో చేయలేదు. ఆ రోజున ఖండించారు, ఆ తర్వాత అయిపోయింది. దాంట్లో పెద్ద ఇష్యూ జరగలేదు. నెంబర్ 2, గోశాలకు సంబంధించినటువంటి గోవులు చనిపోవడం. అసలు ఒక్క గోవు చనిపోలేదని చంద్రబాబు గారు చెప్తున్నారు, అక్కడ గోవులు చనిపోయినాయి అని చెప్పేసి ఈవో గారు చెప్తున్నారు, చైర్మన్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇవి సహజ సిద్ధం అంటున్నారు. సహజ సిద్ధం అంటే వయసు అయిపోయినటువంటి గోవులు చనిపోయినవి ఉంటుంది, లేదా తీవ్ర అనారోగ్యం పాలైనవి ఉంటాయి. దూడలు ఎలా చనిపోయినాయి అన్నప్పుడు దానికి వివరణ ఇవ్వడం మానేసి దీంట్లో మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు. అక్కడ ఏ ముస్లింలు చంపారో అంటే అది మత ఘర్షణలు అవుతాయి. అలా కాదయ్యా, నిర్వహణ లోపం వల్ల జరిగింది అన్నప్పుడు ఆ నిర్వహణ లోపాన్ని సరి చేసుకుంటాం మేము, దాంట్లో అసలు ఏం జరుగుతుందో చెక్ చేస్తాం అని చెప్పాలి. అది పోయి అప్పట్లో విజిలెన్స్ వాళ్ళని రానిలేదు. విజిలెన్స్ వాళ్ళని ఎందుకు రానిరు టీటీడీ వాళ్ళు? పోనీ ఇప్పుడు విజిలెన్స్ వీళ్ళు వచ్చి దాదాపు 10 నెలలు అయింది కదా, విజిలెన్స్ ఇప్పుడు ఎవరు ఆపారు? వైసీపీ వాళ్ళు అక్కడ ఏమైనా గోడగట్టు కూర్చున్నారా ఏంది? ఎందుకు దాంట్లో ఆ విధమైనటువంటి కలగాపొలగపు స్టేట్మెంట్లు? ఒక స్టికాన్ అయితే బాధ్యతగా ఉండాలి, గందరగోళం కాకూడదు. నెంబర్ 2, సరే అది మత ఘర్షణలు అనే పదం ఎందుకు వాడుతున్నారో అర్థం కాదు. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా నరసన్నపేట దగ్గర జరిగినటువంటి ఇష్యూ, ఆలయాల్లో క్రీస్తుకు సంబంధించినటువంటి స్లోగన్స్ రాయటం అంటే హిందువుల్ని రెచ్చగొట్టే చర్య. అది నో డౌట్. ఈ రెచ్చగొట్టేటటువంటి చర్య వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నటువంటిది స్వయంగా నిన్న హోంమంత్రి అనిత చెప్తున్నటువంటి మాట. అదేంటో ఒకసారి విందాం. ఎంత తేడా ఉంటుందో అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు, మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మీ పాస్టర్ ముసుగులు కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇది ఇక్కడ ఎవరు చేయించారు, ఇది రాయించారు అన్నటువంటిది ఆమె మాట్లాడుతున్నారు, స్వయంగా హోంమంత్రి మాట్లాడుతున్నారు. అది రాయించారు పాస్టర్ పగడాల ప్రవీణ్. అతని విషయంలో జగన్ కానీ వాళ్ళ పార్టీ పెద్దగా స్పందించిందని నాకు అనిపించలేదు. మొదట ఏది చనిపోయిన రోజున మాట్లాడారు, ఆ తర్వాతన పక్కకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఇష్యూ అంతా అర్థమైన తర్వాత. బట్ ఆ విషయం అంటంలో కూడా తప్పలేదు. కానీ అది అసలు చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీని కాపాడుతా వైసీపీ మీదకి బ్లేమ్ గేమ్ నడిపేటటువంటి ప్రయత్నం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ నరసన్నపేటది. మరి నరసన్నపేటకి సంబంధించి స్వయంగా పోలీస్ అధికారి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమని చెప్పారు, అక్కడ ఏం జరిగిందని చెప్పారు అన్నటువంటిది ఒక్కసారి వింటే ఇందులో ఎవరు కుట్ర చేస్తున్నారు అన్నటువంటి విషయం ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఒకసారి ఎస్పీ గారు అక్కడికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ విందాం. Want glasses that match your outfit? Find them. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టెక్కలి సబ్ డివిజన్ జలమూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లాస్ట్ మంత్ 29th నైట్ 30th మార్నింగ్ ఆ టైంలో జరిగిన ఒక అఫెన్స్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 56/2025. ఇది అక్కడ లోకల్గా హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాశారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. మనకి ఆ రోజు టోటల్గా 4 టెంపుల్స్లో
యలమంచిలి విలేజ్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, అసిరితల్లి టెంపుల్ కావచ్చు, తర్వాత మనకి కామేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్స్లో రాసిన స్లోగన్స్కి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మనకు టోటల్ 9 టీమ్స్, 9 పోలీస్ టీమ్స్ను ఫామ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ మనకి టెక్నికల్ టీమ్స్ తోటి ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి టోటల్గా 3 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతోంది. సో ఒకరు మామిడి అజయ్, ఈయన ఒక కంటైనర్ డ్రైవర్ అండ్ బైక్ మెకానిక్గా పనిచేస్తారు. వీళ్ళ విలేజ్ వచ్చి జే అన్నవరం విలేజ్, ఏలేశ్వరం మండలం, కాకినాడ డిస్ట్రిక్ట్ ఇతనిది. సెకండ్ పాగోటి ఈశ్వర్రావు, ఈయన ఆటో డ్రైవర్గా పనిచేస్తారు. ఈయనది వచ్చి బుడితి విలేజ్, సారవకోట మండల్ బుడితి విలేజ్ ఈయనది. తర్వాత చండాక దేముడు నాయుడు అలియాస్ జాన్ పీటర్, సో ఈయన అక్కడ పాస్టర్గా పనిచేస్తారు. బుడితి విలేజ్ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్లో పాస్టర్గా వర్క్ చేస్తారు. ఈయన సొంత విలేజ్ వచ్చేసి మనకి చీడిగాడ మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చి ఆయన పాస్టర్గా పని చేస్తున్నారు. సో ఇందులో మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసినప్పుడు మీకు ఫర్దర్గా మనకు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా అన్ని చూపెడతాము. సో మనకి 29th నైట్ అఫెన్స్ జరిగినట్టు తెలుస్తుంది. 9:30 నుంచి 11:30 మధ్యలో ఈ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాసినట్లు తెలుస్తుంది. మనకి ఏదైతే బైక్స్కి స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రే తీసుకొని దాంతో ఆ వర్డ్స్ అన్ని రాయడం జరిగింది. సో మీకు అక్కడ పెట్టిన మ్యాప్ కూడా చూస్తే మనకు ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు బుడితి దగ్గర చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ దగ్గర నైట్ 9:45కి 9:41, 9:45 మధ్యలో 3 కలుస్తారు. అక్కడ నుంచి ఒక బొలెరో వెహికల్లో వాళ్ళు బయలుదేరి అక్కడ నుంచి మనకి బుడితి అడ్డ రోడ్డుకు వెళ్ళి అటు నుంచి ఫస్ట్ కామేశ్వర స్వామి టెంపుల్ రూట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళి బొట్టివాడ విలేజ్కి వెళ్తారు. బొట్టివాడ విలేజ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఇవి రాయడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బుడితి అడ్డ రోడ్డుకు వచ్చేసి అటు నుంచి మనకు కొమనాపల్లి జంక్షన్ రూట్ వైపు వెళ్ళి విలేజ్ లోపల ఈ ఆంజనేయ స్వామి టెంపుల్, అసిరితల్లి టెంపుల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ కూడా వాళ్ళ స్లోగన్స్ రాయడం అనేది జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించి టోటల్గా ఒకసారి ఎవిడెన్సెస్ పెట్టచ్చు, అది ప్లే చేయండి. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మనకి టెక్నికల్గా అనాలిసిస్ చేసినప్పుడు బోత్ సీసీటీవీస్ కావచ్చు, అరౌండ్ మనం ఒక 65 వరకు సీసీటీవీస్ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ఫైనల్గా మనకి ఎక్కడైతే క్లూస్ వచ్చాయో ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపించడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి సిడిఆర్ అనాలిసిస్, ఐపీడిఆర్ అనాలిసిస్ కావచ్చు, ఈ వాట్సాప్ కాల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి అనాలిసిస్ కావచ్చు, తర్వాత వాళ్ళ టైం లైన్, గూగుల్లో టైం లైన్ వస్తుంది మనకు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం ఏంటనేది ఆ అనాలిసిస్ చేయడం కావచ్చు. తర్వాత ఈయన అజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ దొరికిన ఎవిడెన్సెస్ కావచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈశ్వర్రావు వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేసిన డైరీ కావచ్చు, వీటన్నిటి కూడా మనకు అక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ సీసీటీవీస్ పెట్టండి. సో ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు లైట్స్ ఆఫ్ కావచ్చు. వీళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు అజయ్ ప్లస్ ఈశ్వర్రావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వ్యక్తులు పాస్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ అన్న పాస్టర్ ప్రోద్బలంతో ఇది చేసినట్లు జరుగుతోంది. సో దీని మోటివ్ ఏంటంటే మనకి యలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి, బుడితి దగ్గర ఉన్న చర్చ్ ఒకటే. రీసెంట్గా ఏంటంటే యలమంచిలి విలేజ్ అవుట్స్కట్స్లో ఒక కొత్త చర్చిని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఇక్కడ బుడితి చర్చికి రావాల్సిన మన భక్తులు, మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతుందన్న ఒక ఆలోచనతోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్గా తెలుస్తోంది ఇది. సో దీనికి సంబంధించి కూడా ఇది అసలు చూడండి, బుడితి దగ్గర చర్చి నడుపుతున్నటువంటి ఒక పాస్టర్ జాన్ పీటర్ గారు వెళ్ళి ఇంకొక ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతంలో చర్చి కట్టేటటువంటి ఇంకొక పాస్టర్ గారికి సంబంధించి ఆయన అడ్డుకోవడానికి ఆయన సృష్టించిన గొడవ, ఇదంతా గొడవ సృష్టించాలనుకున్నాడు అన్నటువంటి విషయం పోలీసులు నిన్ననే తేల్చారు దర్యాప్తులో. ఎస్పీ గారు అది చెప్తున్నారు, హోంమంత్రి గారేమో ఇది రాయించారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇది మత ఘర్షణలు సృష్టించాలని ఎవరు అనుకుంటున్నట్టు ఇప్పుడు? ఇది ఆలోచించాల్సినటువంటిది. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాజకీయం కావాలి. రాష్ట్రాన్ని రెచ్చగొట్టుడు లేదా స్వార్థ రాజకీయాల కోసం వర్గ వైషమ్యాలు సృష్టించే వాళ్ళని మొగ్గలో తుంచాలి. అది ప్రభుత్వాలే లేదా
వ్యవస్థలే ప్రోత్సహిస్తే అత్యంత ప్రమాదకరం, వక్రీకరిస్తే మహాప్రమాదకరం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.